హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో మామూలుగా మనము మొబైల్లో ఫొటోస్ దిగుతూ ఉంటాము. సరే అంటే ఇప్పుడు కెమెరాతో దిగాలంటే అది అవైలబుల్ ఉండదు కాబట్టి మొబైల్తో దిగుతుంటాం. అసలు నిజానికి మనిషికి ఒక చేతిలో ఒకటి ఫొటోస్ దిగే ఒక ఆప్షన్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, ఒకటి డివైస్ వచ్చేసింది కాబట్టి అసలు అన్లిమిటెడ్ అనమాట. అసలు ఎన్ని దిగాలి, అవన్నీ ఎక్కడ మెయింటైన్ చేయాలి, ఇక్కడ మెమరీ ఫుల్ అయిపోతుంది. అవి ఫొటోస్ అనేది మెమరీ కావచ్చు, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ డే, ప్రతిరోజు ప్రతి క్షణం లేకపోతే గంటకు ఒకటి ఇట్లా అట్లా పెట్టి, సో అదేంటంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అని నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ సెయింగ్ ఎనీవన్ అట్లా. ఇప్పుడు నిజానికి మనిషి ఏదైనా ఇంపార్టెంట్ ఘట్టాలు అంటే ఒక అకేషన్స్ ఏమైనా ఉంటే అరే అది అకేషన్ అది కదా ఇది కదా అని గుర్తు చేసుకోవడానికి ఉండొచ్చు. లేకుంటే ఒక లైఫ్ స్పాన్ అంటే మనం పెద్దగా అవుతున్నా కొద్దీ, లేకుంటే పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ, లేకుంటే ఏమైనా ఒక ఏజ్ బట్టి ఒక ఇయర్కి ఒక్కొక్కటి తీస్తుంటే ఏంటంటే అరే ఒక డెవలప్మెంట్, అదొక మెమరీ లాగా ఉంటుంది. లేదు పెద్దవాళ్ళు అంటే అనుకున్నాం కదా, అకేషన్స్ కావచ్చు, లేకుంటే వేరే వేరే ప్లేసెస్ కావచ్చు, ఇంకేదైనా సందర్భాలు అవి. సో ఏంటంటే ఏదైనా కూడా నార్మల్ కానిది అంటే మనము నార్మల్గా కానిది ఏదైనా ప్రత్యేకంగా ఉంటే దానికి ఒక ఫోటో అదొక గుర్తు చేసుకోవడానికి అని. అంతేగాని ఉన్నదానికి లేనిదానికి ఎక్కడ పడితే అక్కడ ఫోటోలు తీస్తే అసలు అవి ఆ స్టోరేజ్ ప్రాబ్లం. అసలు స్టోర్ ఎక్కడ చేస్తారు అందులో? ఇప్పుడు పోతే ఏమవుతాయి, అవి స్టోర్ చేయడానికి ఇబ్బంది కాబట్టి ఇప్పుడు మనం హార్డ్ డిస్క్లో ఎక్కడైనా సిస్టంలో కొన్ని ఉంటే స్టోర్ చేయొచ్చు. ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే అసలు అది ఉన్నాయి అంటే ఇంపార్టెంట్వి కూడా అందులో వెళ్ళిపోతాయి అనమాట. అంటే స్టోర్ చేయాలనుకునే లోపే మొబైల్ పోవడము, లేకపోతే ఇంకేదైనా వాటెవర్. సరే అంటే మనం క్లౌడ్లో చేసుకోవచ్చు స్టోర్, బట్ వాటెవర్ ఫర్ అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఇంపార్టెంట్వి కూడా అందులో పోతాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఫోటో దిగాలనేది ఒక ఎడిక్షన్ లాగా అయిపోయి ప్రతి సందర్భంలో అసలు మాటల కంటే లేకుంటే ఇంకేదైనా దానికంటే ఎక్కువ అక్కడ పోయి ఫోటోలు దిగాలను, లేకుంటే ఆ సందర్భానికి తగ్గట్టు మాటలు కూడా మర్చిపోయి ఫోటోలు దిగాలను, లేకపోతే ఆ ప్లేసెస్ చూడడం కంటే కూడా ఫోటోలు దిగాలను, లేకపోతే 10 మందికి మెప్పు పొందేలాగా ఒక స్టిల్ పెట్టి ఇజ్జాలి క్రియేటివిటీ చేయాలి. ఇక అది అసలు ఎంతసేపు ఒక ఫోటోలో ఎట్లా మనల్ని ఎట్లా షోకేస్ చేసుకోవాలి అనే దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప నిజానికి అది. సో వాట్స్ ద యూజ్ ఆఫ్ దీస్ మెనీ ఫొటోస్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను కూడా ఒక ఏజ్లో ఉన్నప్పుడు లైక్ నేను చాలా ఫొటోస్ తీసిన, ఆ తర్వాత అవన్నీ హార్డ్ డిస్క్లో పెట్టేసిన. ఆ తర్వాత నుండి నాకు ఏమనిపించేది అంటే ఇవే ఇన్ని ఉన్నాయి, లైఫ్ టైంలో చూసుకుంటే చాలు. మనం ఎప్పుడైనా కూడా ఓల్డ్ మెమరీస్ చూస్తాం అంతే. అంటే లైక్ ఒక 10 years బ్యాక్ ఎట్లా ఉన్నాము, లేకపోతే 5 years బ్యాక్, లేకపోతే 20 years బ్యాక్. మనకు ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనము ఓల్డ్వే చూస్తాం తప్ప రీసెంట్వి అయితే చూడము. సో బేసిక్గా ఎందుకంటే ఆ ఏజ్ ఎంత గ్యాప్, అరే 20 years బ్యాక్ ఎట్లా ఉంది అనేది మనం చూపిస్తాం కూడా ఎవరికైనా. సో అట్లాంటప్పుడు వాస్తవానికి మనిషికి ఇయర్కి కొన్ని ఫొటోస్ ఇంపార్టెంట్. అంటే లాస్ట్ ఇయర్ ఇట్లా ఉన్నాం, ఈ ఇయర్ ఇట్లా ఉన్నాం, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇట్లా లైక్ నెక్స్ట్ ఇయర్ మనము మళ్ళీ చూసుకోవడానికి ఈ ఇయర్ది అట్లా. సో అట్లీస్ట్ మనిషి అనేవాడికి ఇయర్కి కొన్ని చూసుకోవడానికి కంపారిజన్, అంతేగాని రోజుకి కంపేర్ చేసుకోవడానికి ఏముండదు. ఇట్స్ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ వర్క్ అండ్ మెమరీ అంతా చేయడము, ప్లస్ అసలు ఇట్స్ ఎ మెస్ అనమాట. అసలు అది అంతే. సో ఇట్స్ మై ఒపీనియన్ అండ్ వాట్ ఐ ఫాలో ఈజ్ ఓన్లీ ఆన్ ద ఇంపార్టెంట్ అకేషన్స్ ఐ టేక్ పిక్స్ ఆఫ్ మైన్ అండ్ మై ఫ్యామిలీ వాట్ ఎవర్ ఎందుకంటే దట్ కుడ్ బి మెమరబుల్ యాక్చువల్లీ. బట్ అంతేగాని ఉన్న దాంట్లో లేని దానికి తీసి ఇయర్కి ఫ్యూ ఫొటోస్ చాలన్నమాట టు మెమరైజ్ అనేది నా ఒపీనియన్. సో ఏంటంటే అది ఇక ఎడిక్షన్ అది అట్లా పోతుంటుంది. ఆయన దానివల్ల నష్టమేం లేదు వాస్తవానికి. కాకుంటే ఏంటంటే నష్టం లేకపోయినప్పటికీ ఒక డీవియేషన్ అనమాట. అది పనికిరానిది అనమాట. ఎందుకంటే మనం ఎక్కడైనా సందర్భం వెళ్ళినదా అక్కడ అసలు పని మర్చిపోయి ఈ ఫోటోలు తీయడము, ఇవి పంపించడము, షేర్ చేయడము, స్టేటస్లు పెట్టడం ఇవే అయిపోతుంది తప్ప అక్కడ పోయిన సందర్భం అనేది ఉండదు. సో nothing to say more, but it's just my feeling, and thanks for listening. Thank you.